జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించింది కుల కార్పొరేషన్లు కూడా. గతం కంటే భారీ ఎత్తున కార్పొరేషన్లు పెట్టారు, కానీ వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇలా. అంటే ఒక కార్పొరేషన్లో 10 పదవులు ఇవ్వటం కాదు, అందులో ఓ 50 కోట్లు 100 కోట్లు ఇస్తే ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సదరు కులస్తులకి ఆ డబ్బులు ఇచ్చి, అంటే అది షాప్ పెట్టుకోవడానిక, బడిగొట్టు పెట్టుకోవడానిక, వ్యాపారంలో కలిసి పార్ట్నర్షిప్ చేయడానిక, లేదంటే కనుక ఏదో మినిమం ఒక 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 ఒక బండి కొనుక్కోవడానికి, కారు కొనుక్కోవడానికి, బండిగా ఆటో కొనుక్కోవడానికి, కారు కొనుక్కోవడానికి ఇట్లాంటి అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాంటి ప్రయత్నం చేయలేదు. అది వాస్తవంగా అనేక మంది ప్రస్తావించారు. ప్రస్తావిస్తే వీళ్ళు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి లోన్లు అనేది సాధారణంగా కార్యకర్తలకే వెళ్తే, అదే జగన్ వచ్చి అన్ని కులాలకి అతీతంగా అందరికీ డబ్బులు వేశాడు కదా అన్నటువంటిది వీళ్ళ ఫీలింగ్. అయితే ఆ కులస్తులు ఏం ఫీల్ అయ్యారు? అందరినీ ఓసీలని, బీసీ, ఎస్సీ, ఎస్టీలని ఎలా సమానంగా చూస్తాడు? బీసీలకి సపరేట్గా ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీలకి సపరేట్గా ఇవ్వాలా, ఓసీలకి మాకు సమానంగా ఇచ్చేగాడికి ఇంకేంటి అసలు అందులో న్యాయం ఏంటి అన్నటువంటి వాళ్ళు ఫీల్ అయ్యారు. జగన్ ఓటమిలో అదొక కీలకం. అట్లాగే ఎస్సీ కార్పొరేషన్ లాంటి చోట్ల ఎస్సీలు జగన్కి ఒక బలమైనటువంటి శక్తి. కానీ ఎస్సీ నియోజకవర్గాలను ఓటమికి కారణమైంది నెంబర్ 1 పాయింట్ అది. అందరితో సమానంగా మాకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తే ఎట్లా, మాకు 2 ఎక్కువ ఉండాలి కానీ అన్నటువంటిది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఏదైతే కార్పొరేషన్లకి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలకు కూడా లోన్లు కానీ ఇట్లాంటివి ఏం దొరకనట్టే కదా. ఇప్పుడు తెలుగుదేశం అధికారులకు వచ్చింది, వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇంతకుముందు కూడా అట్లాగా ఉంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అట్లా జరిగింది. అంటే ఆ పార్టీ తరపున నమ్ముకుని ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలకు కొన్ని అవకాశాలు దక్కే. ఇప్పుడు అది దక్కకపోవడం అన్నటువంటి పాయింట్ కూడా మైనస్ అయింది. ఇప్పుడు 50 సంవత్సరాలైంది ఎస్సీ కార్పొరేషన్ ఏర్పడి 74-79లో 1,43,016 మంది లబ్ధిదారులతో ప్రారంభమై ఇప్పటికీ 32,78,877 మంది ఈ విధంగా పథకాలు పొంది ఏదో ఒక ఉపాధి అవకాశాలు అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. టోటల్గా 8,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటికీ అట్లాగా ఖర్చు పెట్టారు.